హలో అండి. నమస్తే. హోమ్ మేడ్ షాంపూ అయితే తయారు చేసేసాను. ఇంతకుముందు ఈ షాంపూని నేను తయారు చేసుకొని వాడేదాన్ని. ఇప్పుడు మీ అందరికీ ఈ హోమ్ మేడ్ షాంపూ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. చాలా న్యాచురల్ అండి. నొరగా మన కెమికల్ షాంపూస్ ఉంటాయి కదా! అంతలాగా నొరగ రాదు. అలాగే మన తలలో ఉండే జిడ్డుని, చుండ్రుని కూడా ఈ షాంపూ అయితే పోగొడుతుంది. చూడండి, నేను షాంపూ వేసుకొని కాస్త రుద్దుతూ ఉంటే నొరగా రాలేదు. లైట్‌గా నొరగొస్తుంది. అలాగే మా అన్నయ్యకు తలస్నానం చేయించాను. ఆహ్, 2 డేస్ అన్నకు ఇదే వాడాను. మీకు చూపించాలని చెప్పి ఆ వీడియో కూడా పెడతాను చూడండి. అలాగే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎవరైనా ఈ షాంపూని వాడొచ్చు. జుట్టు ఊడటం అస్సలు ఉండదు. ఇక్కడ ఇంటి దగ్గర ఒక 12 బాటిల్స్ అయితే ఆర్డర్ వచ్చాయి. వాటిని నేను బాటిల్స్‌లో వేసేసి ఇచ్చేయాలి అనుకుంటున్నాను. మిగతా బాటిల్స్ ఏవున్నాయో ఈ వీడియో అయిపోయాక ఫుల్ చేయాలి అని చెప్పి అలా పెట్టేశాను. చాలా బావుంది. కుంకుడుకాయ, శీకాకాయ మంచిగా న్యాచురల్‌గా దొరికే మన ప్రకృతి సిద్ధమైన అంటారు కదా! అలా అన్నమాట. వాటితో నేను తయారు చేశాను. తయారు చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అలాగే వీడియోని చూస్తూనే లైక్ చేయండి. ఈ షాంపూ మీకు కావాలి అనుకుంటే గనక ఇక్కడ ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. షాంపూ కావాలి అని చెప్పి చెయ్యండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే నాకు కాలు బాలేకపోయినా నేను అలాగే చేసేస్తూ ఉన్నాను. ఆరోగ్యం బాలేదు. కొంచెం వీడియోస్ నిదానంగా వస్తాయి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. మా బ్రో ఇక్కడ తనకు స్నానం చేయిస్తున్నాను. తల స్నానం నేను. మా చెల్లెలు వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. చూడండి, నేను తయారు చేసిన షాంపూనే వాడుతున్నాను. నురుగు కొంచెమే వస్తుందండి. ఎక్కువ రాదు. తన తలకి ఆయిల్ ఉంది. ఆయిల్ పెట్టి ఆ తర్వాత నేను స్నానం అయితే చేయించాను తలకి. నురుగొస్తుంది. క్లీన్‌గా అయింది. జుట్టు రఫ్‌గా కాకుండగా స్మూత్‌గా ఉంది. అలాగే జుట్టు రాలుతోంది అని ఒక 10 డేస్ నుంచి మా అన్న చెప్పడం విన్నాను. ఆ జుట్టు రాలడం తగ్గిందా లేదా అన్నది ఇంకొకసారి స్నానం చేశాక చూడాలి అని అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది ఫస్ట్ సారన్నమాట. రెండోసారి కూడా 2 డేస్ కంటిన్యూగా నేను తలస్నానం అయితే చేయించాను. ఇది రెండో రోజు. అలాగే వీక్‌లో 2 టైమ్స్ మనం ఈ కుంకుడుకాయ షాంపూనైతే వాడాలి. మొత్తానికి అందరూ ఈ షాంపూని వాడొచ్చండి. కళ్ళలోకి వెళ్తే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. అందుకే యోధకైతే నేను ఈ షాంపూని వాడలేదు. అక్షిత, నేను, అలాగే మా అన్న, మా ఆయన అందరూ కూడా ఇదే షాంపూని వాడుతూ ఉన్నాము. షాంపూ తయారు చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ అన్నీ వేసేసి ఉడికిస్తూ ఉన్నాను. నిల్వ ఉండాలి. మనం కెమికల్స్ వాడట్లేదు కాబట్టి కాస్త ఒక 10 నిమిషాలు దీన్ని మరగనివ్వాలి. హెర్బల్ ఈ షాంపూలో అసలు ఇది ఎలా చేశాను అన్నది నెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి. అంతలోపు ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేయండి. నిలబడగలుగుతున్నాను, కాలు ఎలా ఉంది అని అడుగుతున్నారు. అక్కడ నుంచి ఒకరు పట్టుకొస్తే ఇక్కడ ఇలా నిల్చొని వీడియో చేయగలను. మళ్ళీ అవతలకి వెళ్ళాలంటే ఒకరు పట్టుకొని వెళ్ళాలి. ఇది ఎలా చేశాను, అలాగే ఇందులోకి ఇంకేం కలుపుతాను. ఇదండి రెండు ఆకుల పొడి. ఇది బాగా ఆరబెట్టి మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకున్నాను. దీన్ని మన హెర్బల్ షాంపూలో కలపాలి. అలాగే ఇంకొక ఆకు దొరకలేదు నాకు. మొత్తం 3 ఆకుల పొడిని కలపాలి. అది నాకు మాత్రమే తెలుసు. ఒక్క నిమిషం కెమెరా సెట్. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసుంటే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ హెర్బల్ షాంపూ ఎలా తయారైంది నేను చూపిస్తారండి. నాటు కుంకుడుకాయను నేను గింజలు తీసి పెట్టుకున్నానండి. నాటు కుంకుడు, అలాగే కొంచెం లావు కుంకుడుకాయలు కూడా తీసుకున్నాను. 1 కేజీ నాటు కుంకుడు తీసుకుంటే ఒక పావు కిలో మాత్రం ఈ లావు కుంకుడుకాయలు తీసుకున్నాను. ఇందులో మనకు నొరుగ ఎక్కువ వస్తుంది ఈ లావు కుంకుడుకాయల్లో. మొత్తం అదే తీసుకోకూడదు. నాటు కుంకుడుకాయలు మన జుట్టు బాగా పెరగడానికి, అలాగే ఊడకుండా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. శీకాకాయి, అలాగే డ్రై ఆమ్లా, అలాగే రోజ్‌మెరీ తీసుకున్నాను. నైట్ ఇదంతా కూడా నానబెట్టుకోవాలి. మామూలు నీళ్ళల్లోనే నానబెట్టుకోవాలి. మార్నింగ్ దీన్ని బాగా ఉడికించాలి. ఎక్కువగా కూడా ఉడికించకూడదు. మీడియంగా ఉడికించుకోవాలి. నురుగ చచ్చిపోతుంది మనం ఎక్కువ ఉడికించామంటే. ఎన్నో సంవత్సరాల నుంచి నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇది నాకు కరెక్ట్ కొలత అనేది తెలుసు. రోజ్‌మెరీ అండి ఇక్కడ వేసేది. రోజ్‌మెరీ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే
మన పొలాల్లో దొరికే ఒక 3, 4 రకాల జుట్టు పెరిగే ఆకుల్ని నేను వేశాను. అందులో మెయిన్‌గా భృంగరాజ్ ఒకటి, అలాగే ఇంకొక 3 కూడా ఉన్నాయి. 3 ఆకులున్నాయి. అవి జుట్టుని బాగా బ్లాక్ కలర్‌లో చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. అది వేశాను నేను. చూడండి, నేను నార్మల్ నీళ్లు వేస్తున్నాను. అప్పుడే నురుగొచ్చేస్తూ ఉంది. మన షాంపూ అస్సలు దీని ముందు దిగదుడిపేనండి. తెలుగు పదం చాలా కష్టమైన పదం, దిగదుడిపే. ఏమాత్రం పనికిరాదు అన్నమాట షాంపూ. నైట్ నానబెట్టాను కదా! చూడండి వాటర్ ఎలా కలర్ మారిపోయిందో. దీన్ని ఒక స్టీల్ గిన్నెలోకి వేసుకొని నేనైతే ఉడికించుకుంటూ ఉన్నాను. సిల్వర్ గిన్నెలోకి వేసామంటే సిల్వర్‌ని తినేస్తుంది. ఈ కుంకుడుకాయ ఇదంతా మనం కలిపిన అన్ని మిశ్రమాలు కూడా సిల్వర్ గిన్నెలోకి వేసి ఉడికించామంటే బొక్కలు పడిపోతాయి సిల్వర్ గిన్నె. స్టీల్ గిన్నెనే వాడాలి. ఇలా ప్రాసెస్ చేస్తూ ఉన్నాను. మీరు చూస్తూ ఉన్నారు. అంతలోపు ఒక లైక్ కూడా చేయొచ్చు కదా! ఇది ఉడికిందండి. ఎంతసేపు ఉడికించాలి ఏంటి అన్నది కూడా మన షాంపూ చేసే దాంట్లో ఒక మిస్టరీగానే ఉంటుంది. ఎక్కువసేపు మరిగించకూడదు. అలా అని చాలా తక్కువ సేపు మరిగిస్తే షాంపూ అనేది నిల్వ ఉండదు. ఉడికాక బాగా చల్లారాక నేను వాటర్‌ని సెపరేట్ చేశాను. కుంకుడుకాయల్ని మనం అన్నీ కలుపుకున్నాం కదా! దాన్ని మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక్కరితో చేయడం ఈ షాంపూని చాలా కష్టం. అలాగే చాలామందికి ఇవ్వాలి కదా! మనం ఇంట్లోకి సరిపడా చేసుకుంటే అంత కష్టం అనిపించదు. కానీ ఇలా సేల్ చేయడానికి చేసినప్పుడు ఇంకొక ఇద్దరి సాయమైనా ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మా అన్న నాకు సాయం చేస్తూ ఉన్నారు వడగట్టడానికి. అందులో తిప్పి బాగా ఎక్కువ ఉంటుంది కదా! వేస్టేజ్ అన్నమాట. ఆ వేస్టేజ్‌ని తీయడానికి కొంచెం కష్టమే. తలస్నానం చేసి వచ్చారు. జుట్టెలా ఉంది అని చూస్తున్నాను. రఫ్‌గా ఉందా? మామూలుగా ఉందా? అని చెప్పి. మామూలుగా అయితే నేను తలస్నానం చేస్తాను కదా! ఇదే కుంకుడుకాయ ఈ షాంపూని చేసుకొని నేను రెగ్యులర్‌గా తలస్నానం చేస్తాను. నేను, అక్షిత, మా ఆయన అప్పుడప్పుడు మాత్రమే చేస్తారు. అన్నయ్యకు చేయడం నేను ఇది ఫస్ట్ సారి కాబట్టి తల ఎలా ఉంది? అబ్బాయిల జుట్టయితే ఎలా ఉంటుంది? అన్నట్టుగా టెస్ట్ చేస్తూ ఉన్నాను. రఫ్‌గా ఉందా? అలాగే చేత్తో ఇలా కొంచెం లాగినట్టుగా చూశాను. చేతిలోకి జుట్టేమన్నా వస్తుందా? అని చెప్పి. ఒక్కసారి 2 సార్లు ఈ షాంపూని వాడంగానే మన జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది 100% నిజం. నేను అబద్ధం చెప్పట్లేదు. 2 సార్లు మీరు తలస్నానం చేయండి. ఈరోజు చేస్తే మళ్ళీ రేపొక్కట్లేదు, ఎల్లుండి చేయాలి. జుట్టు ఎంతైనా రాలనివ్వండి. అదే ఎంత రాలే వాళ్ళకైనా సరే మనం ఈ షాంపూని వాడంగానే జుట్టు రాలడం అమాంతం అదేదో మ్యాజిక్ చేసినట్టు తగ్గిపోతుంది. నేను వ్యాపారం చేసుకోవడానికి కోసం ఈ మాట చెప్పట్లేదు. నిజమండి ఇది. విద్య అబద్ధం చెప్పదు. జుట్టు మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కలరు, షైనింగు జుట్టుకి మంచిగా ఇస్తుంది. ఇందులోకి గ్లిజరిన్ వేశాను. ఫ్లాక్స్ సీడ్స్‌ని మరిగించి ఒక పావు కిలో తీసుకొని అది కూడా వేశాను. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మన జుట్టుని రఫ్‌గా కాకుండా స్మూత్‌గా ఉండటానికి ఇవి ప్రయత్నం చేస్తాయి. ఈ షాంపూ గనక నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టండి. ప్రైస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఆ ప్రైజ్ నచ్చితే మీకు వెంటనే ఆర్డర్ పెట్టండి. నేను వెంటనే ప్యాకింగ్ చేసి మీ దాకా పంపిస్తాను. జుట్టు రాలడం చాలా వరకు 90% తగ్గిపోతుంది. ఇది కన్ఫర్మ్‌గా చెప్పగలను. 100% అనే చెప్తాను. కానీ మీకు 100% అంటే నమ్మకం రాదు కదా! నిజాలెప్పుడూ అవతల వాళ్ళకి చేదుగానే ఉంటాయి. అందుకే 90% అని చెప్తున్నాను. వాడండి. నచ్చితే మళ్ళీ మీరే ఆర్డర్ పెట్టుకుంటారు. ఒకసారి ట్రై చేయండి ఈ షాంపూని. ఇంట్లో చేసుకోవడం చాలామందికి ఓపిక ఉండకపోవచ్చు. అలాగే ఎన్ని వస్తువులు కలపాలి, ఎలా చేయాలి అన్నది కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అందుకే నేను చేసిన ఈ షాంపూని వెంటనే కొనేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.